అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం భారతదేశంలోనే అతిపెద్ద ఆలయం, అంతేకాకుండా ప్రపంచంలో ఉన్న 108 వైష్ణవ దేవాలయాల్లో మొట్టమొదటిదైన శ్రీరంగనాథ స్వామి దేవస్థానం గురించి మాట్లాడుకుందాం. ఈ ఆలయం తిరుచిరాపల్లి నుంచి సుమారు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాధారణంగా అన్ని ప్రాంతాల్లో ఆలయం చుట్టూ ఊరు ఉంటుంది గాని, ఇక్కడ మాత్రం ఊరే ఆలయం లోపలే ఉంది. మీరు మీ వాహనంతో రాజగోపురం లోపలికి నేరుగా వెళ్ళొచ్చు. అంత పెద్దది, అద్భుతంగా ఉంది ఈ గోపురం. ఇక్కడ స్వామివారు శేషనాగంపై విశ్రాంతి తీసుకుంటున్న విష్ణు అవతారంలో దర్శనం ఇస్తారు. ఇక్కడ అమ్మవారు రంగనాయకి దేవి రూపంలో దర్శనం ఇస్తారు. ఇక్కడ ఆళ్వార్ అనే గొప్ప కవి 4000 పద్యాలు స్వామి మీద రాశారని చెబుతారు. రాజగోపురం ఎత్తు సుమారు 240 అడుగులు. ఇక్కడ దేవతల పుష్పక విమానం అనబడే ప్రణవాకార విమానం కూడా ఉందని, అది ప్రాచీన గ్రంథాలలో రాసి ఉందని ఇక్కడి అర్చకులు చెబుతారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరి మధ్య 21 రోజులు పుష్కరాలు జరుగుతాయి. ఈ 21 రోజుల్లోనే స్వామివారి గర్భగుడి నుండి వచ్చే ప్రసాదం భక్తులకు పంపిస్తారు. ఆ ప్రసాదం పేరు సమ్మల దోస. దీని గురించి ఆలయ పూజారుల మాటల్లోనే వినండి, వారు బాగా వివరంగా చెబుతారు. வருஷத்துல 20 நாள் மட்டும் தான் கிடைக்கும். வருஷத்துல 20 நாள் தான் கிடைக்கும். அண்ணா இது என்னதுன்னா சம்பாரா தோசை இது. சரிங்க. இது வந்து சீரகத்துல மட்டும் தான் கிடைக்கும். ஓகே. నవధాన్యத்துல செய்யறது. இதோட இது அடுத்த வருஷம் தான் கிடைக்கும். మొత్తం ఆలయం 155 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. ఇందులో 7 గోపురాలు, 81 ఉప ఆలయాలు, 39 మండపాలు ఉన్నాయి. స్వామి విగ్రహం రామాయణ కాలంకి చెందినదని అంటారు. కాని ఆలయం నిర్మాణం మొదటి చోళుడు అడవిలో వేటలో విగ్రహాన్ని కనుగొనడంతో మొదలైంది. ఆ తరువాత విజయనగర సామ్రాజ్యం పాలనలో ఈ ఆలయం పూర్తయింది. ఇలా ఈ ఆలయం గురించి చెప్పడానికి ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. ఆలయం టైమింగ్స్ మరియు ప్రయాణ మార్గం వివరాలు డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చూడండి. మర్చిపోకండి, ఇలాంటివి ఇంకా చాలా వీడియోలు మీకు తీసుకువస్తాను. కాబట్టి నన్ను ఫాలో అవ్వండి.